అందరికీ నమస్తే. ఇవాళ ఉదయము ఎన్టీవీ జర్నలిస్టులు ముగ్గురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దొంతు రమేష్ గారు అండ్ పరిపూర్ణాచారి గారు అండ్ సుధీర్ గారు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీళ్ళు ముగ్గురు కూడా ఎన్టీవీలో పనిచేస్తున్నారు. దొంతు రమేష్ మనందరికీ తెలిసి ఆయన గతంలో TV9 నుంచి ఎన్టీవీకి వచ్చిండు. పరిపూర్ణాచారి గత 20 ఏళ్ళుగా ఆయన ఎన్టీవీలోనే రిపోర్టర్గా, ముఖ్యంగా ఆయన ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు రిపోర్ట్ చేస్తూ ఉంటాడు. సుధీర్ మేబీ క్రైమ్ అనుకుంటాను. సో ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. కారణం ఏంటి అనంటే, ఐఏఎస్ అసోసియేషన్ సంఘం ఇచ్చినటువంటి జయేష్ రంజన్ ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా, కంప్లైంట్ ఆధారంగా ఒక మహిళా ఐఏఎస్కి ఒక మంత్రికి మధ్య సంబంధం ఉన్నట్టుగా వచ్చిన కథనాలు ఎన్టీవీలో ఈ కథనం ప్రసారమైంది ఆఫ్ ది రికార్డ్ పేరుతో. సో దాన్ని బేస్ చేసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు కేసు ఫైల్ చేయడం జరిగింది. నిన్న అనుకుంటా ఎన్టీవీ యాజమాన్యం కూడా ఒక రిజాయిండర్ ఇచ్చింది. అంటే మేము చింతిస్తున్నాము, సో ఇలాంటివి మళ్ళీ జరగవు అనే కోణంలో వాళ్ళు ఒక రిజాయిండర్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, అంతా అయిపోయింది అనుకున్నారు. అంతా అయిపోయింది అనుకున్న క్రమంలో ఇవాళ ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఒకరు ఇన్పుట్ ఎడిటర్గా ఉన్నట్టున్నారు, ఇంకొకరు వాళ్ళ వాళ్ళ హోదాల్లో వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళ ముగ్గురిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, ఈ ఆఫ్ ది రికార్డులో పడ్డ స్టోరీకి వీళ్ళు కారణమా, వీళ్ళు బాధ్యులా అన్నది తెలియాల్సి ఉన్నది. వాళ్ళు బాధ్యులనే వాళ్ళని అరెస్ట్ చేసినట్టున్నారు. మరి ఏ రకంగా వీళ్ళు బాధ్యులు అవుతారు? మరి ఛానల్ ఓనర్ ఎక్కడున్నాడు? నరేంద్ర చౌదరి గారు ఎక్కడున్నారు? మరి చౌదరి గారితో పాటు ఇంకా మిగతా CEO ఎక్కడున్నారు అన్నది కూడా చర్చ జరుగుతున్నది. మరి వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీళ్ళకంటే బాస్ పైన ఆయన కదా. ఒకవేళ తప్పు జరిగితే, అది కూడా ఒకవేళ తప్పు జరిగితే, మీకు ఏ ఇంటెన్షన్ లేకపోతే ట్రాన్స్పరెంట్గా మీరు ఎంక్వైరీ చేస్తే అరెస్ట్ చేయాల్సింది ముగ్గురి కంటే ముందు వాళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది. ఇప్పుడు ఒక ఛానల్లో, నేను కూడా ఒక ఛానల్లో దాదాపు 4-5 ఛానల్స్లో పనిచేస్తూ నేను యూట్యూబ్లోకి, ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలోకి రావడం జరిగింది. ఛానల్స్లో ఎట్లుంటుంది, ఒక స్టోరీ ప్లే కావాలి అని అంటే ఆ CEO, ఆ పైన ఉన్న MD పర్మిషన్ లేకుండా అసలు వార్త పడడానికి అవకాశం ఉండదు. జనరల్ న్యూస్ అంటే ఓకే పడతాయి, కానీ ఇట్లాంటి స్టోరీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేనేజ్మెంట్ హోదాలో వాళ్ళు చూసిన తర్వాతనే, వాళ్ళు చెక్ చేసిన తర్వాత మాత్రమే ఈ వార్త ప్రసారం అవుతుంది. మరి CEO బాధ్యత ఉంటుంది కదా, మరి ఆయన ఓనర్ బాధ్యత ఉంటుంది కదా. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలి, ఈ ముగ్గురిని ఎందుకు అరెస్ట్ చేశారు? సో ఈ చర్చ ఒకటి నడుస్తుంది. అసలు ఈ కేసులో వాస్తవాలు ఏంటి? ఈ కేసు ఏంటి? ఒక మహిళా ఐఏఎస్ నల్గొండ కలెక్టరేట్ ఆఫీస్లో ఆమెకి మంత్రి కోమటిరెడ్డికి మధ్యన ఏదో ఉంది సంథింగ్ అన్నది వార్త. వాస్తవాలు ఏమైనా ఉన్నాయంటే వాస్తవాలు ఏమి, ఆడ ఎవిడెన్సెస్ ఏమి లేవు. ఆఫ్ ది రికార్డ్ పేరుతో స్టోరీ అంతా రాసేసారు. సరే, ఈ రకమైన స్టోరీస్ రాసే ముందు ఖచ్చితంగా ఎవిడెన్స్ ఏమైనా ఉండాలి, వాస్తవాలు ఏమైనా ముందు పెట్టాలి. దాని విచారణలో వాళ్ళు ఏం చెప్తారో ఏంటనేది చూద్దాం. అయితే ఈ పర్టికులర్ ఈ వార్తకు సంబంధించిన దాంట్లో ఎవరున్నారు మరి దీని వెనకాల? రేవంత్ రెడ్డి ప్రభుత్వము దీని మీద సిట్ వేసింది. దీంతో పాటుగా ఇంకా ఏది, మన మద్దూరు, నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఒక వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పైన కూడా కేసు అయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు మార్ఫింగ్ చేసినారు. దీన్ని ఈ 2 కేసులను కలిపి దాని మీద సిట్ వేశారు. దీనికి సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు. 8 మంది అధికారులను ఇందులో పెట్టడం జరిగింది. ఇంత పెద్దగా 8 మంది అధికారులతో సిట్ ఎందుకంటే, ఇక్కడ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా ఉంది కదా. దాదాపుగా ఒక 44 ఛానల్స్ ఏమో గుర్తించారట దీనికి సంబంధించిన వార్తలు రాసిన వాళ్ళు. కొన్ని ఏమాట కామంటే కొన్ని ఛానల్స్ అయితే దరిద్రంగా థంబ్నెయిల్స్ పెట్టినాయి. దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అక్కర్లేదు, ఇష్టం వచ్చినట్టుగా థంబ్నెయిల్స్ పెట్టినారు. సరే, అవన్నింటిని ఒక 44 ఛానళ్ళు గుర్తించి ఇదంతా ప్రాసెస్ ఉంది కాబట్టి ఇంతమంది అధికారులను పెట్టి ఉంటారేమో వాళ్ళ దీంట్లో భాగంగా. సో దీని మీద ఒక ఏదో యుద్ధం జరిగినట్టుగా దీని మీద వ్యవహారం నడిపిస్తున్నారు. మేమేమంటున్నామంటే, నేను నిన్నటి నుంచి కూడా చెప్తున్నా, సిట్ వేయాల్సిన కేసులు చాలా ఉన్నాయి, వాటిలో మాత్రం సిట్ కాదు కదా, ఏది చేస్తలేరు. సిట్ అంటే కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు, వాటాలు పంచుకుంటున్నారు. అట్లాంటి కేసుల్లో మాత్రం సిట్ లేదు. మరి ఈ పర్టికులర్ కేసులో ఇంత సీరియస్నెస్ ఎందుకు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు అని ఇంత సీరియస్ అయ్యారా?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికిప్పుడు ఆయన పార్టీకి రిజైన్ చేసే పొజిషన్లోకి ఏమైనా వచ్చిండా, నేను రిజైన్ చేస్తా ఇది తేల్చాలని ఏమైనా చెప్పిండా? అట్లాంటిది అయితే ఏం లేదు. కొంత ఎమోషనల్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. మరి ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నారు? అండ్ దట్టు ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియో అని ఒకటి చెప్పి దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడేమో అనే కోణంలో వెంకటరెడ్డి భావిస్తున్నట్టుగా ఒక పీలర్ వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. సో దీంతో ముఖ్యమంత్రి ఈ ఎటుపోతున్నది అన్న కోణంలో ఆయన విచారణకి ఆదేశించినట్టుగా ఒకటి కనబడుతున్నది. రెండోది ఈ ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఒక స్టెప్ తీసుకుంటే కొంత ఇట్లాంటి వార్తలు రాయడానికి అండ్ అదేవిధంగా ఏ వార్త రాయాలన్నా భయపడే విధంగా ఉంటారు అన్న కోణంలో కూడా ఒక హెచ్చరికలాగా ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి నడిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది, నాకైతే అర్థమవుతున్నది. మరి ఇందులో ఎవరున్నారు అసలు? అండ్ ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసినారు. చేసినట్టు వాస్తవాలు ఏంటో తేల్చాలి. ఎవరుంటారు దీని వెనకాల? ఎవరుంటారు? నేను నిన్ననే చెప్పిన, వెనకాల ఎవరుంటారు? ఎవరో ఒక లీడర్ అన్న ఉండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఈ వార్తని వేయించాలి. ఎవరుంటారు? లేదు, నరేంద్ర చౌదరికి వెంకటరెడ్డికి మధ్య ఏమైనా గ్యాప్ ఉంటే, గతంలో గొడవలో ఇప్పుడున్న గొడవలు ఏమన్నా ఉంటే, ఆయన ఏమైనా పని చెప్తే చేయకపోతేనో నరేంద్ర చౌదరి అన్న వార్త వేయించి ఉండాలి. మరి ఎవరైనా ఒక లీడర్ ఎవరుంటారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద వార్త వేయించే లీడరు ఎవరుంటారు? ఎవరో పెద్ద తలకాయ ఉంది అనుకుందాం, ఆయన పేరు కాంగ్రెస్ బయట పెడుతుందా? ఎంక్వైరీ చేసి బయట పెట్టడానికి అవకాశం ఉంటుందా? అసలు ఆ పేరు బయటకు వస్తుందా? మీరు చెప్పండి. బయటికి రాదు. మరి విచారణ దేనికి? సో హైకమాండ్ ముందో లేకపోతే ఇగో ఈయన వల్లే జరిగింది ఇదంతా అని వాళ్ళ క్లారిటీ రావడం కోసం ఈ విచారణ ఏమని నాకు అనిపిస్తున్నది ఒకటి. రెండోది, భవిష్యత్తులో ఇట్లాంటిది ఎవరన్నా వార్త రాయాలన్నా కూడా 1కి 100 సార్లు ఆలోచిస్తారు. భవిష్యత్తులో ఎవరు రాయకుండా ఉండడానికి ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ వీళ్ళైతే అసలు ఇక మీరు కనుక ఎక్కువ తక్కువ చేస్తే ఇక లోపలేస్తామని ఒక హెచ్చరిక పంపడానికి ఈ ప్రయత్నం చేసినట్టుగా కనబడుతున్నది. రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఇంకా ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి చాలా దగ్గరి మనిషే ఈ వ్యవహారం అంతా నడిపించిండు ఆయన అవసరం కోసం అని వాళ్ళు మాట్లాడి, అంటే మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట. ఇప్పుడు ఒకవేళ ఆ దగ్గరి మనిషే ఉన్నా, లేదు కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఇంకెవరన్నా ఉన్నా, లేకపోతే ముఖ్యమంత్రి ఉన్నా, ఇంకెవరన్నా వీళ్ళు ఈ విచారణలో ఇగో ఫలానా వ్యక్తి దీని వెనకాల ఉన్నాడు అని బయట పెడతారా? పెట్టరు కదా, అవకాశం లేదు కదా. వాళ్ళ పార్టీ వాళ్ళ పేరు వాళ్ళు బయట పెట్టుకుంటారా? మరి దీని విచారణ ఎందుకు? సిట్ ఎందుకు? ఏం తెలుస్తారు దీని ద్వారా? ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు సంఘాలు కూడా మాట్లాడతారు. హరీష్ రావు గారు ఆయన వరకు ఫోన్ చేసినట్టున్నాడు, ఇట్లా అరెస్ట్ చేస్తారా అని. మేము కూడా ఇట్లాంటి నోటీసులు ఇవ్వకుండా ఎట్లాంటి ఇది లేకుండా చేసిన అరెస్ట్లని ఖచ్చితంగా మేము కూడా ఖండిస్తాం. ఏదైనా ట్రాన్స్పరెంట్గా జరగాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఏముంటుంది ఇప్పుడు దొంతు రమేష్, పరిపూర్ణాచారి, సుధీర్ వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఆయన వార్త రాయమంటే వాళ్ళు రాస్తారు, వార్త వాళ్ళు రాసింది చదవమంటే యాంకరో లేకపోతే రీడరో చదువుతారు. ఛానళ్ళలో ఏముంటుంది అంతకు మించి? వాళ్ళుగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు ఇక్కడ. కొన్ని వార్తలు అయితే వాళ్ళ ఛానల్ ఓనర్ చెప్తే అక్కడ రాయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇగో దీని మీద స్టోరీ చేయండి అంటే వాళ్ళుగా ఇండివిజువల్గా ఏదో రొటీన్ వర్క్లో చేయగలుగుతారు తప్ప మిగతా వాటి మీద చేయలేరు. వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్ జర్నలిస్టులు అయినా ఇంకోటైనా యాజమాన్యం పరిధిలో పనిచేయాల్సిందే. మీరు ఈ ముగ్గురిని కాదు అరెస్ట్ చేయాల్సింది, నరేంద్ర చౌదరిని అరెస్ట్ చేయాలి. ఒకవేళ తప్పు జరిగితే, ఒకవేళ ఇందులో ఏమైనా తేల్చాలి అనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర బలమైన ఎవిడెన్స్ ఉంటే నరేంద్ర చౌదరిని అరెస్ట్ చేయాలి. ఈ ముగ్గురిని అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది? ఒకటి. ఇంకోటి, ఇప్పుడు కొన్ని సంఘాలు, ఇప్పుడు జర్నలిస్టుల సంఘాలు కూడా ఏమైపోయింది, ఏ పార్టీకి ఆ సంఘం అయిపోయింది. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసినారు, నేను కూరగాయలు పండ్లు కొంటుంటే నడి రోడ్డు మీద నుంచి ఎత్తుకొని పోయినారు. మేము కూడా ఛానళ్ళల్లో పనిచేసి డిజిటల్ మీడియా దీంట్లోకి వచ్చినాం. సో దాదాపు 15 ఏళ్ళు 16 ఏళ్ళ కెరీర్ ఉంది మాకు కూడా. మేము అరెస్ట్ అయినప్పుడు మరి ఏ సంఘం మాట్లాడకపోయా కదా, ఒకరిద్దరు మినహాయిస్తే ఏ సంఘం మాట్లాడకపోయా కదా. అప్పుడున్న ఇప్పుడు హరీష్ రావు, ఆయన కేటీఆర్, వీళ్ళందరూ ఖండిస్తున్నారు. ఎక్కడ లేని ఖండించాల్సిందే. మంచి పని చేశారు మీరు, ఖండించండి, బాగుంది. అపోజిషన్లో ఉన్నప్పుడు ఇట్లాంటి వాటిని ఖండించాల్సిందే. కానీ మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు
నన్నైతే పండ్లు కొనుక్కుంటే ఎత్తుకపోయారు కదా, రౌడీలు లాగా, బందిపోటు దీనిలాగా. ఆయన ఎవరిని, కాళోజీ శ్రీనివాసన్ అయితే అన్నని బట్టలు ఇప్పించి నిలబెట్టి కవిత, ఇదే కవిత ఆనాడు కొట్టించింది ఆయనని, శరత్ అని ఇంకో అతన్ని. మల్లన్నను అరెస్ట్ చేసినారు, దాదాపు 2 సార్లు అరెస్ట్ చేసినారు. ఇంకెట్లా ఇట్లా ఇట్లా ఎంతమంది ఉన్నారు, చాలా మందిని అరెస్ట్ చేసినారు. మరి మీ హయాంలో జరిగింది. ఒకరిద్దరు జర్నలిస్టులు అయితే లోకల్ ఎమ్మెల్యేలు చంపేశారు. అంటే ఇక్కడ ఏమవుతుందండి, అప్పుడు ఆ కాంగ్రెస్ ఏం మాట్లాడింది, ఇదేంది, ఇది అంత అన్యాయం అని అప్పుడు కాంగ్రెస్ మాట్లాడింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళకి అపోజిషన్లో ఉన్నప్పుడు ఒకటి, అధికారంలోకి వచ్చాక ఇంకొకటి. దాన్ని తప్పితే ఇందులో ఏముండదు. ఈ కేసులో నేనైతే పెద్దగా తేలుస్తారని అయితే నేను అనుకుంటలేను. తేలిస్తే ఏం తేలుస్తుంది, దీని వెనకాల ఉన్న వ్యక్తి పేరు చెప్పాలి. చెప్తారా మీరు? చెప్పండి. రేపు 6 నెలల తర్వాతనో 7 నెలల తర్వాతనో ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి అదే ఎన్టీవీ చైర్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వకపోతే చూడండి మీరు. ఎన్టీవీకి దూరంగా ఉంటాడా మరి ఆయన? ఉంటాడా? ఇంత పెద్ద భయంకరమైన స్టోరీ చేశారు కదా. ఈయనే వెళ్ళి ఆడ ఇంటర్వ్యూలో కూర్చుంటాడు, తప్పదు. వాళ్ళను ఈయనని బతిలాడుతారు, ఏదో జరుగుతుంది, మొత్తానికి అయిపోతుంది కేసు. దీంట్లో ఇంకో కోణం కూడా ఉంటుంది. ఇష్యూస్ని మొత్తం డైవర్ట్ చేయడానికి కూడా ఈ వ్యవహారం ఉంటుంది. మనం ఇప్పుడు కాదు కదా, 12 ఏళ్ళ తెలంగాణలో అప్పుడు చూసినాం, ఇప్పుడు కూడా అదే చూస్తున్నాం. ఏదో ఒక ఈవెంట్ని తీసుకొస్తారు, దాన్ని నడిపిస్తారు, అసలైన ఇష్యూస్ మొత్తం పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంతకుమించి ఏముంది ఇందులో? మేమేమంటున్నామంటే, ఇంత థరో ఎంక్వైరీస్, ఇంత బలమైన ఎంక్వైరీస్ చాలా వాటిల్లో జరగాలి. నేరెళ్లలో 8 మందిని కొడితే ఇంతవరకు వాళ్ళ కనీస పరిహారం లేదు, వాళ్ళకి దిక్కు లేదు, దివానా లేదు. ఆ కేసులు మొత్తం చివరికి ఏమైపోయిందంటే వాళ్ళు ఏమీ చేయలేక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. మరి ఏం చేసింది గవర్నమెంట్? మీరు అధికారంలోకి వచ్చే 2 ఏళ్ళు కదా, దాని మీద వేయండి ఒక సిట్టు, దాని మీద ఒక సిట్ వేయండి. 25 లక్షల ఎకరాల భూములు పోయినాయని చెప్తున్నారు. టెరాసిస్ అనే కంపెనీకి గత ప్రభుత్వం ఇవ్వడం వల్ల, విదేశీ కంపెనీకి ఇవ్వడం వల్ల. ఆ భూముల లెక్క ఏంటో దాని మీద సిట్ వేయండి. ఒక ఎకరా భూమి మీద ఒక సిట్ వేసారా మీరు? 1 ఎకరా భూమి మీద ఒక సిట్ వేసారా? మేము బయట పెట్టినాం కదా కొన్ని లక్షల దాదాపు నేను బయట పెట్టిన వీడియోలు, వాటికి సంబంధించినది చేస్తేనే ఒక దగ్గర 1,00,000 కోట్లు మీరు ఆ భూములు వెనక్కి తీసుకుంటే దాదాపు కొన్ని వేల కోట్లు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. మరి ఒక్కదాని మీద సిట్ వేసిరా? ఔటర్ రింగ్ రోడ్స్ కుంభకోణం మీద ఎవడో ఐఆర్బి అనే ఒక ముంబై కంపెనీకి తెగ నమ్మితే లీజుకి ఇస్తే 30 ఏళ్ళకి 7,000 కోట్లకి 30,000 కోట్లు రావాల్సిన దగ్గర, దాని మీద హరీష్ రావు అన్నాడు అసెంబ్లీలో క్వశ్చన్ అడిగితే, అబ్బా చాలా బాగా అడిగినావు, నువ్వే అడుగుతున్నావు కాబట్టి నేను సిట్ వేయబోతున్నాను అన్నాడు. ఇంతవరకు వేసిండా సిట్టు? దాదాపు 1.5 ఇయర్ అయితే నా మాట మాట్లాడి. ఇట్లా ఎన్ని ఉన్నాయండి? ఇట్లా ఎన్నింటి మీద సిట్ వేసినారు మీరు? అంటే మీకు మీ మనసుకు తగిలితే, అది మిమ్మల్ని టార్గెట్ చేసినట్టుగా ఉంటే అప్పుడు మీరు సిట్ వేస్తారు, అప్పుడు మీరు ఎంక్వైరీకి ఆదేశిస్తారు. ఒకవేళ ఆయా దోపిడీల్లో మీరు భాగస్వాములు అయితే దాన్ని అసలు పట్టించుకోరు. ఎంత పెద్ద వార్త వచ్చినా పట్టించుకోరు, ఎంత పెద్ద విమర్శ వచ్చినా మీరు పట్టించుకోరు. సో ఇదంతా కూడా ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయిన ఆ 3 జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని మీడియా మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడుతున్నట్టున్నారు. అరెస్ట్ దాని మీద కూడా రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి యాంటీగా ఉన్న వాళ్ళు కూడా, ఆయన జగ్గారెడ్డి అంటున్నాడు కదా, అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సరైనది కాదు, ఎట్లా చేస్తారు ఇట్లా అని. సో ఏదేమైనా మీరు అరెస్ట్ చేయాలని కూడా యాజమాన్యాల మీద పడండి. ఆ జర్నలిస్టులు ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఇప్పుడు ఎవరో ఒక రాయించి ఆయన ఈ దొంతు రమేష్కి చెప్తే దొంతు రమేష్ రాయంగానే ప్లే అవుతుంది స్టోరీ, సీఈఓకి తెలియకుండా, ఎండీకి తెలియకుండా. ఇప్పుడు ఈ ఎవరైతే ఈ జర్నలిస్టులు ఉన్నారో వీళ్ళంతా ముఖ్యమంత్రితో మంచి సంబంధాలు ఉన్న వాళ్ళే. మళ్ళీ రేవంత్ రెడ్డితో చారి గారు బాగానే ఉంటారు, ఆయన రమేష్ గారు బాగానే ఉంటారు, క్లోజ్గానే ఉంటారు మరి వాళ్ళు. సో అందుకే ఇప్పుడు చౌదరి గారిని అరెస్ట్ చేయండి. మీరు చౌదరి గారిని అరెస్ట్ చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోండి. ఇప్పుడు ఈ జర్నలిస్టులను కాదు చేయాల్సింది. మీరు వేయాల్సిన సిట్లు చాలా వాటి మీద వేయాల్సి ఉన్నాయి, అన్ని పెండింగ్లో ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఏ కంప్లైంట్ ఆధారంగా అరెస్టులు కొనసాగుతున్నాయి? ఐఏఎస్ల సంఘం ఇచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా అరెస్టులు కొనసాగుతున్నాయి. నేనేం అడుగుతున్నా అంటే, ఇదే ఐఏఎస్ల సంఘం మీ ఐఏఎస్లు
అవినీతి అక్రమాలకు పాల్పడ్డప్పుడు, తెలంగాణ సొమ్మును దోసుక తిన్నప్పుడు మరి ఐఏఎస్ల సంఘం ఎక్కడ పోయింది? మీ మనోభావాలు ఇప్పుడే గుర్తొచ్చినాయి, అప్పుడెందుకు గుర్తుకురాలి? మరి తెలంగాణ మనోభావాలు, తెలంగాణ సంపద, తెలంగాణ జాతి ఏమైపోయినా పర్వాలేదు, మేము మా వాళ్ళే కదా లాభపడ్డది అనుకున్నారా? చెప్పండి. నవీన్ మిట్టల్ అనే ఒక దుర్మార్గపు ఐఏఎస్ కొన్ని వందల కోట్ల రూపాయల, వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేసింది తెలంగాణలో. 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములని, ప్రభుత్వ భూములని ప్రైవేటు పట్టాల కింద మార్చిండు ఒక నవీన్ మిట్టల్, ఒక అమోయ్ కుమార్, వీళ్ళంతా కలిసి. మరి ఈ దుర్మార్గుల చర్యలను ఐఏఎస్ల సంఘం ఎందుకు ఖండించలే? మేము ఎన్నో వార్తలు రాసినాం కదా ఈ నవీన్ మిట్టల మీద. అట్లాంటి వాటి మీద మరి మీరు ఎందుకు రెస్పాండ్ కాలే? అంటే అట్లాంటి వాళ్ళని ఏమన్నా అంటే అప్పుడు ఐఏఎస్ల సంఘం రెస్పాండ్ అయితే మీ ఇజ్జతే పోతుంది. కాబట్టి ఆత్మపరిశీలన చేసుకోవాలా దీని మీద. అంటే మీకు అనుకూలంగా ఉన్న దగ్గర మీరు కంప్లైంట్ చేస్తారు. మేమేమంటున్నాం, మీరు కంప్లైంట్ ఎందుకు చేశారనేది మేము క్వశ్చన్ చేయట్లే. అట్లాంటి వార్తలు ప్రసారం చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవిడెన్స్ బేసే ఉండాల్సిందే. దాంట్లో మేము సెకండ్ ఒపీనియన్ మాకేం లేదు. కానీ అన్నింటి విషయంలో ఇదే రకమైన వైఖరి మీకు ఉండాలి కదా అంటున్నా నేను. దోసుక తిన్నారు కదా, ఒక్కొక్కడు వందల వేల కోట్లకి ఎదిగినారు కదా. అమోయ్ కుమార్ సంపాదన ఎంత, నవీన్ మిట్టల్ సంపాదన ఎంత? మరి దీని మీద కూడా ఐఏఎస్ల సంఘం మాట్లాడాలా? చూద్దాం ఏం జరుగుతుందో. ఖచ్చితంగా ఫాలోఅప్ వీడియోస్ ఉంటాయి దీనికి సంబంధించి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.